ఏపీలో మరో 3 కొత్త విమానాశ్రయాలు. అటు చంద్రగిరిలో చిరుత కలకలం. వీటితో పాటుగా మరికొన్ని వార్తల్ని ఒక్కోటి 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూసేద్దాం. ఏపీలో 3 కొత్త విమానాశ్రయాలు రాబోతున్నాయని బీజేపీ రాష్ట్ర చీఫ్ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో దగదర్తి, చిత్తూరు జిల్లాలో కుప్పం, శ్రీకాకుళం జిల్లాలో మూలపేటలో నూతన విమానాశ్రయాలు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. కేంద్రంలోనూ ఎన్డీఏ సర్కార్, రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడం వల్ల ఇది సాధ్యమవుతోందన్న పురంధేశ్వరి డబుల్ ఇంజన్ సర్కార్తో ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయన్నారు. అభివృద్ధి ద్వారా అనుసంధానత పెరగడమే కాదు, ఆర్థిక పురోగతి కూడా సాధ్యమవుతుందని వివరించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పనులు కూడా వేగం పుంజుకున్నాయి. రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో భోగపురం ఎయిర్పోర్ట్ పనులు ఊపందుకున్నాయి. తిరుపతి జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. చంద్రగిరి మండలం కోటాలలో జగనన్న కాలనీ వెనుక భాగంలో చిరుతను గుర్తించిన స్థానికులు చిరుత సంచారంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది చిరుత సంచరిస్తున్న వీడియోతో ఎఫ్ఆర్ఓ మాధవికి గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో గ్రామస్తుల సమాచారంతో స్పాట్ ను సందర్శించిన ఫారెస్ట్ అధికారులు చిరుతపులి సంచారాన్ని నిర్ధారించారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించిన అధికారులు చిరుత తిరిగే ప్రదేశంలోకి ఎవరూ వెళ్లొద్దని, గ్రామస్తులు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామేశ్వరం మెట్టలో యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమ తవ్వకాలపై స్పందించిన జిల్లా కలెక్టర్ రామేశ్వరం మెట్టను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ షాన్మోహన్ తనిఖీలకు వస్తున్నారన్న సమాచారంతో మట్టి మాఫియాగాళ్లు అక్కడి నుంచి పరారయ్యారు. గుట్టు చప్పుడు కాకుండా రామేశ్వరం గొల్లమెట్ట నుంచి ఎక్సావేటర్లు, టిప్పర్లు తొలగించేశారు. 4 రోజులుగా పహారా కాసి కొన్ని వెహికల్స్ ను సీజ్ చేయడం జరిగిందన్న జిల్లా కలెక్టర్ ప్రభుత్వ నిర్మాణ పనులకు తప్పిస్తే ఇంకెవ్వరూ కూడా మట్టి తవ్వకాలు జరపకూడదని హెచ్చరించారు. పర్మిషన్ లేని గ్రావెల్స్ లో మట్టి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కలెక్టర్. రంగారెడ్డి జిల్లా కట్టాల్లో 3.35 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన కస్తూర్బా గాంధీ పాఠశాల నూతన భవనాన్ని మంత్రులు శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. కార్యక్రమానికి ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అధికారులు హాజరయ్యారు. విద్యతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని, ఆ దిశలో విద్యార్థులు పయనించాలని కోరారు మంత్రులు. ప్రతిపక్షాలు రుణమాఫీపై విష ప్రచారం చేస్తున్నాయని, రుణమాఫీ విషయంలో అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 9 ఏళ్ల పాటు నోటిఫికేషన్లు వేయకుండా కాలం వెళ్లదీసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వానికి మోకాలడ్డుతూ నిరుద్యోగుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు మంత్రులు. ప్రతిపక్షాల మాటల్ని నిరుద్యోగులు పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు.